మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలి అగ్రహారంలోని శ్రీ వైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు. ఇది 60లలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లాపాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. వారు బాగా కలిసి వచ్చి హాయిగా ఉండేది వారికి. వారిది అంత ధార్మికమైన సంపాదన. చాలా కాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాల్లో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుత్తు పెద్దగా ఉండలుగా కనపడడం, వసారా మధ్యలో మానవ అశుద్ధం కనపడడం, అద్దాలు పగలడం వంటివి కనపడడం మొదలయ్యాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేవి. ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలామంది వీటిని ప్రత్యక్షంగా చూశారు. తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగిందని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు, కానీ దీని పరిష్కారం కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో మహాస్వామి వారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్వామివారు అందరినీ యోగక్షేమాలు విచారిస్తుండగా ఆ వీధిలో నివసించేవారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చేయవలసిందిగా అడిగారు. మహాస్వామి వారు విషయం అంతా విన్నారు, కానీ ఏమీ చెప్పలేదు. తరువాత రోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా చుట్టూ ఉన్నవారు ఆ ఇంటి వైపు చూపించారు. మహాస్వామి వారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు. ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నింటినీ పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమైపోయాయి. కుటుంబంలో అందరికీ ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు. నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామి వారి చూపుల వల్ల ఎటువంటి క్షుద్రశక్తి అయినా నాశనం చేయబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది.